జగన్ ఏదో ఒకటి చేసి చేతనైతే జైల్లో పడేసి మొత్తం వైసీపీ వాళ్ళందరినీ జైల్లో పడేసి లేదంటావా ఏదో ఒకటి చేసి పడి లేకపోతే నీకు మళ్ళీ ప్రమాదం. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న జనంలోకి వెళ్ళిపోతాడేం జగన్. ఇది తాజాగా ఆర్కే గారు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ఎడిటోరియల్ సలహా. అభివృద్ధి ఎజెండా అని చెప్పిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాని మళ్ళీ పక్కన పడేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమే శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థులపై కేసులకు అతిగతి కనబడడం లేదు. జగన్ రెడ్డి అదే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఆందోళన ఉంటుంది. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం కావడంతో పాటు జనసేన బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండ నుంచి బయటపడింది. 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన పార్టీ వర్గాలే కాదు రాష్ట్రీయతో కూరే వాళ్ళని కూడా కలవరపరుస్తుంది. చంద్రబాబు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నప్పుడు 2029 నాటికి ఆయన 8 పదుల వయసుకి చేరువవుతారు. అంటే ఈలోపుగానే చంద్రబాబు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందన్నట్టు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లో నమ్మకం కలిగించాలి. ఎన్నికలు జరిగి 7 నెలలైన తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోడీ 3వ పర్యాయం అధికారంలోకి రాగలిగిన జగన్ రెడ్డి కేసుల్లో కదలిక మాత్రం ఉండటం లేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైనా కేంద్రంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందంటున్నారు. కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలతో ఎయిర్పోర్ట్ మేనేజర్ని కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి పనులు చేయడానికి అయితే ప్రభుత్వం మారడం ఎందుకు? ఇది అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇట్లాంటి తప్పు జరిగింది కానీ అది ఎందుకు? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ ఏదో ఒకటి చేసేయండి. ప్రజాస్వామ్యంలో ఎవడన్నా మొత్తాన్ని నాశనం చేసేయడం సాధ్యం అవుతుందా? అట్టయితే చంద్రబాబు మీద జగన్ చేసింది తప్పెట్ట అవుతుంది. కేసులు ఏదో ఒకటి చేసే లోపల వేసేసే ఏదో ఒక కేసులు పెట్టేసేసే. ఇది ఒక పార్టీ నాయకుడు మాట్లాడటం కాదు, ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు, ఒక పత్రిక ఎడిటర్ మాట్లాడుతున్నాడు. ఇది జర్నలిజం. ఇందులో నిజమెంత?